హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అండి. నిన్న ఇది ఈ పొద్దున్నే నేనిలా పూజ చేసుకున్నానండి. ఏంటంటే స్వామివారికి అభిషేకం అండి. మనకి శుభ శనివారం, శనివారం కదండీ! ప్రత్యేకత. నిన్నైతే ఏదున్నా కూడా ప్రత్యేకంగా జరిగిందండి. స్వామివారికైతే ఎక్కడున్నా కూడా. ఎందుకంటే శనివారమే కృష్ణాష్టమి రావడంతో ఇద్దరు దేవుళ్ళైతే నిజంగా ఈ స్వామివారి రూపంలో కృష్ణయ్య ఉన్నాడండి. అందుకే పెద్దగా జరుగుతుంది కావచ్చు. ఎక్కడైనా కూడా మన తిరుపతిలో అయితే ఇంకా బాగా జరుగుతుంది కావచ్చు. ఏ గుళ్ళకెళ్ళినా రద్దీగా ఉన్నాయండి గుళ్ళు కూడా. నిన్న వర్షం కారణంగా నేనైతే బయటికెళ్ళలేకపోయానండి. అది వర్షం నిన్న ఈవినింగ్ కొంచెం అటు ఇటు తేరుకున్నా కూడా బయటికెళ్ళలేకపోయానండి. అన్ని దీపాలు వెలుగుతున్నాయి ఇంట్లో. ఇలా స్వామికైతే అభిషేకం చేసుకున్నానండి. చక్కగా పంచామృతంతో చేసుకున్నానండి. అంటే ప్రతిరోజు నేను పంచామృతంతో చేయటం కుదరదు కదండీ! ఎప్పుడన్నా నేను పంచామృతంతో చేసినప్పుడు మీకు వీడియో పెడతానండి. మామూలుగా కూడా వీడియో పెడుతూ ఉంటాను. పాలతో చేస్తానండి. పాలాభిషేకం చేసిస్తాను. కానీ ఎప్పుడు కూడా ఇంకా వారం, 2 వారాల్లో అట్లా చేస్తూ ఉంటాను కానీ మీకు పెట్టలేదండి నేను ఎప్పుడు. పెడుతూ ఉంటాను. ఇక్కడి నుంచి చేస్తూ ఉంటాను. స్వామివారికి ఎంత చేసుకుంటే అంత అండి. నిజంగా చెప్తున్నానండి. ఎంత తృప్తిగా అనిపిస్తదో ఇలా ఇంట్లో చేసుకుంటూ ఉంటే. మనము గుళ్ళకెళ్తామండి. అదొక ఆనందం అండి. గుడి మాత్రం అదొక ఆనందం. అక్కడ మనం అభిషేకాలు చూసినా, ఏది చూసినా మన జన్మ ధన్యమండి. కానీ ఇంట్లో కూడా చేసుకుంటే అంతలో సగమైన మనకి ప్రశాంతత దొరుకుతదండి. కంపల్సరీ ఇస్తాడు దేవుడు. ఏదైనా ఉన్నా కూడా మనం ఇంట్లో పూజలైతే చేసుకోవాలండి. స్వామివార్లున్నప్పుడు అభిషేకం చేసుకోవాలండి. ఎవరైనా విగ్రహాలు తెచ్చుకోవాలా అక్క మంచిగున్నాయి నేను తెచ్చుకుంటాను అని అడుగుతారండి. వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో అడిగినప్పుడు నాకనిపిస్తదండి. ఎందుకంటే రోజు చేయగలగాలి. ఎందు మీరు ఎటన్నా వెళ్ళేవాళ్ళుంటే చేయలేరు కదండీ! ఎందుకు తెచ్చుకోవడం. ఫోటోలుంటే మంచిది. ఫోటోలుంటే ఎప్పుడన్నా చేసుకోవచ్చు పర్వాలేదు. విగ్రహాలుంటే మాత్రం ఇంతింత విగ్రహాలుంటే చిన్న చిన్నయి కదండీ ఇవి. ఎంతైనా 3 అడుగులు అది ఎన్నడుగులని నాకు తెలీదండి. అడుగుల లెక్కలో మీకు చెప్పలేను కానీ, అవి ఆ విగ్రహాలండి తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఇప్పుడు నా అంత విగ్రహం ఉందనుకోండి, అంత విగ్రహానికైతే డైలీ చేయగలగాలండి. చేసి ఇంత నైవేద్యం ఏదన్నా పెట్టగలగాలి. ఏదన్నా చేతకాని రోజు పిల్లలో, మన భర్తో పెట్టేలా చూసుకోవాలండి. అలా అయితేనే మనము తెచ్చుకోవాలి. అంటే ఇది చెప్పడం తప్పేమోనండి. కానీ నేను ముందుగా చెప్తున్నా అండి మా